ఈరోజు ఏ రోజు? క్రిస్మస్. చర్చిలో అందరూ మ్యాక్సిమం పీపుల్ ఆరాధన చేశారు. బయటని కూడా చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. కొన్ని పండుగలు కొన్ని ప్రాంతాలకు పరిమితం అవుతాయి, దేశాలకు పరిమితం అవుతాయి. క్రిస్మస్ అనేది ప్రపంచవ్యాప్తంగా జరిగే పండుగ. దాన్ని బట్టి దేవునికి వందనాలు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న చాలా దేశాలు క్రిస్మస్ని జరుపుకుంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అంటే ఏంటి? బాగా చెప్పారు. ప్రైజ్ లార్డ్. క్రీస్తుని ఆరాధించుట, క్రైస్ట్ మాస్, క్రీస్తుని ఆరాధించుట కదండి. ఇది నాన్న మనందరం ఇక్కడ కూడా ఏం చేస్తున్నాం? క్రీస్తుని ఆరాధిస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యంలోకి వెళ్దాం. నేను మీకు ఎక్కువ సమయం బోర్ కొట్టించను కానీ ఓకే. లూకా సువార్త 1వ అధ్యాయంలో 26వ వచనం చూస్తే, 6వ నెలలో గబ్రియలు అనే దేవదూత గలిలయలోని చదమ్మా నజరేతు అనే ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక వద్దకు దేవుని చేత పంపబడిను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుచుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టెదవు. చాలమ్మా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళకి కొంచెం మందికి ప్రభు గురించి తెలిసి ఉండొచ్చు, లేకపోతే కొంచెం మందికి తెలియక ఉండిపోవచ్చు. బైబిల్లోని పాత నిబంధన, కొత్త నిబంధన అనే 2 గ్రంథాలు ఉన్నాయి. పాత నిబంధన, కొత్త నిబంధన అన్నది యేసు ప్రభు చరిత్రతో ప్రారంభమవుతుంది అన్నమాట. పాత నిబంధన అనేది ఆయా ప్రవక్తలు ఆయా కాలంలో రాసిన గ్రంథం అన్నమాట. ఈ యొక్క పాత నిబంధనలో ఎందాక చదివినట్లు కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడినని యెషయా అనే ప్రవక్త యేసుక్రీస్తు పుట్టడానికి 700 సంవత్సరాల క్రితమే ప్రవచించేశాడు. ఏం చేశాడు? కన్యక గర్భవతి అయి కుమారుని కంటది, అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెడతారు. ఇమ్మానుయేల్ అంటే అర్థం ఏంటమ్మా? దేవుడు మనకు తోడై ఉంటాడు. హల్లెలూయా. ఇక్కడ ఎంతమంది నాకు దేవుడు తోడై ఉండాలనుకుంటున్నారు? హల్లెలూయా. దేవుడు తోడై ఉంటే ఖచ్చితంగా మన జీవితంలో మంచి కార్యాలు మనం చూస్తాం. ఈ యెషయా అనే ప్రవక్త యేసు ప్రభు పుట్టడానికి 700 సంవత్సరాల క్రితమే కన్యక గర్భవతి కుమారుని కన్ను, అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టాడు. 700 సంవత్సరాల క్రితం ప్రవర్తించాడు కాబట్టి ఈ యొక్క నెరవేర్పు అలా వస్తుంది. వచ్చినప్పుడు ఈ నేను చెప్పాను కదా, పాత నిబంధన, క్రొత్త నిబంధన. ఈ పాత నిబంధన, కొత్త నిబంధన మధ్యన 400 సంవత్సరాలు, అంటే 300 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 400 సంవత్సరాలు సైలెంట్ పీరియడ్ అంట. అంటే దాన్ని డార్క్ పీరియడ్ అంటారు. దేవుడు ఏ ప్రవక్త ద్వారా ఏమీ మాట్లాడలేదట. ఆ 400 సంవత్సరాల ముగింపు వస్తున్నప్పటికీ ఇగో యెషయా ప్రవచించాడు కదా, కన్యక గర్భవతి కుమారుని కంటది, అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పడతారని చెప్పి యెషయా ప్రవక్త ప్రవచించాడని చెప్పి
యూదయ బెత్లెహేములో ఉన్న కన్యకల్లో చాలామంది మెస్సయ్య నా గర్భంలో పుట్టాలి, నా గర్భంలో పుట్టాలి, నా గర్భంలో పుట్టాలి, నా గర్భంలో పుట్టాలని దేవుని సన్నిధిలో భయభక్తులతో ఉపవాసం ఉండి కూడా ప్రార్థన చేసేవారంట. ఉపవాసం ఉండి కూడా ఏం చేసేవారు? ఆ ఇమ్మానుయేలు లేదా మెస్సయ్య నా గర్భంలో పుట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రవచనం నెరవేర్పు వచ్చినప్పుడు ఆ యొక్క కృప ఎవరిని వరించిందంటే, గాబ్రియేల్ అనే దేవదూత మరి అనే కన్యక దగ్గరికి వచ్చిందంట. వచ్చి ఏం చెప్తుందండి? దయాప్రాప్తురాలా, నీకు శుభము, దేవుని వల్ల నీవు కృప పొందితివి, ఇగో నువ్వు గర్భం ధరించి కుమారుని కంటావు, అతనికి యేసును పేరు పెడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రవచనము ఎవరు సొంతం చేసుకున్నారండి? చాలా మంది ప్రార్థన చేశారంట కన్యకలు. కానీ వారందరిలోనికి దేవుని కృప ఎవరి మీదకి వచ్చింది? మరియమ్మ మీదకి వచ్చింది. ఓకే, మరియమ్మ దగ్గరకు వచ్చి దేవుడి తోట ఏమన్నా చెప్పండి, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఆమె మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో ఆలోచించుండా, దూత మరియా భయపడకుము, చాలండి, మరియా భయపడకుము. ఈ భయపడకుము అనే మాట బైబిల్లోని 365 సార్లు రాయబడిందంట. ఎన్నిసార్లు? 3. మనకి సంవత్సరంలో రోజులు ఏంటండి? అంటే రోజుకు ఒకసారి భయపడకు. ఎందుకంటే మనుష్యుని రకరకాల భయాలు ఆవరిస్తున్నాయి. రోగం అనే భయము, మరణం అనే భయము, ఆర్థికంగా ఆర్థిక పరిస్థితులు అనే భయము, కుటుంబ పరిస్థితులు అనే భయము, కొంతమందికి భర్త అనే భయము, భార్య అనే భయము, పిల్లలనే భయము, అంటే పిల్లలు సరిగ్గా రకరకాల మానసికంగా మనిషిని ఈ భయం అనేది ఏం చేస్తుందండి? ఆవరిస్తూ ఉంది. కానీ దూత మరి దగ్గరకు చెప్పిన మాట ఏంటి? మరియా భయపడకము. ఇక్కడ లోక సువార్త మనం చూసినట్లయితే 2వ అధ్యాయం 8వ వచనం చదవమ్మా. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రివేళ కాచుకొంచుండగా ప్రభువు దూత వారి వద్దకు వచ్చి నిలిచాను. వారు మిక్కిలి భయపడరు. ఇక్కడ కూడాను. అయితే ఏమన్నదండి దూత? భయపడకుడి. మరి దగ్గరకు వచ్చిన దూత కూడా ఏమన్నది? భయపడకు. ఇది నాన్న దేవుడు మన అందరితో చెప్తున్న మాట ఏంటంటే, భయపడొద్దు. హల్లెలూయా. ఇది నాన్న ఏ భయం అయితే నేను ఆవరిస్తుందో ఆ భయాలన్నీ తీసివేయడానికి ఆ ఇమ్మానుయేలు దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. భయపడను నేను, భయపడను, భయపడను నేను, భయపడను, భయపడను నేను, భయపడను, భయపడను నేను, భయపడను. యేసు నాతో ఉన్నందున భయపడను నేను, భయపడను. యేసు నాతో ఉన్నందున భయపడను నేను, భయపడను. వ్యాధి బాధలు కలిగినను వైద్యులే నన్ను విడిచినను,
వ్యాధి బాధలు కలిగినను వైద్యులే నన్ను విడచినను యేసు నాతో ఉన్నందున భయపడను నేను భయపడను యేసు నాతో ఉన్నందున భయపడను నేను భయపడను మరణ వేదనలో ఉన్నను ఉయలో నడచినను మరణ వేదనలు కలిగిన మరణలోయలో నడిచినను యేసు నాతో ఉన్నందున భయపడను నేను భయపడను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దోత ఏం చెప్తుందండి మరియతోని? భయపడద్దు. గొర్రెల కాపరులతో దోత వచ్చి ఏం చెప్పింది? భయపడద్దు. ఇది నన్ను ప్రభు మనందరితో ఏం చెప్తున్నాడు? భయపడద్దు. ఎందుకు? ఎవరు నీతో ఉన్నారు? యేసయ్య ఇమ్మానుయేలు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్య మనతో ఉంటే ఏం చేయవలసిన పని లేదండి, భయపడాల్సిన పని లేదు. ఇది రాని ఏ భయం నేను ఆవరిస్తుందో, యేసయ్య పలానా భయం నిన్ను ఆవరిస్తుంది ప్రభువా, నాకు సహాయం చేయండి, నన్ను నడిపించడంటే ప్రభువు నీతో ఉండి నిన్ను నడిపిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి యేసు ప్రభు శిష్యులు కలిపి ఒక పడవలో ప్రయాణం చేస్తున్నారంట. యేసు ప్రభు శిష్యులు కలిపి పడవలో ప్రయాణం చేస్తున్నారు. మా యేసు ప్రభు శిష్యులు ఎంతమంది? 12 మంది. సడన్గా గాలి తుఫాను రేగి ఆయన ఉన్న నావ మీద ఏం చేశాయంట? అలలు కొట్టిన నావ నిండిపోయిందంట. యేసు ప్రభు శిష్యులు కలిపి ప్రయాణం చేస్తున్నారు ఈ తీరం నుంచి ఆ తీరం వెళ్ళడానికి. సడన్గా పెద్ద తుఫాను రేగి అలలు కొట్టినందున నావ ఏమైపోయిందంట? నిండిపోయింది. యేసు ప్రభు శిష్యులు ఎవరని తెలుసండి? ఆయన చేపలు పట్టేవారు. అంటే వారికి ఏమొస్తుంది చెప్పండి? మంచి ఈత వస్తుంది. గజ ఈతగాలు కదా చేపలు పట్టేవారు. అలాంటి శిష్యులే ఆ గాలి తుఫాన్ని చూసి, ఆ నావ నిండిపోవడం చూసి, బోధకుడా మేము నశించిపోతున్నాం, నీకు చింతలేదని ఒక కేక వేశారంట. హల్లెలూయా. తుఫాన్ వచ్చినప్పుడు భూమి మీద ఉన్న మనమే భయపడిపోతాం కదండి. ఆ గాలి సముద్రంలో ఉంటే ఎలాగుంటుంది? చాలా ఇంకా బోటు ఊగిపోద్ది, ఇలా ఇలా అయిపోద్ది, అలలు నిండిపోతాయి, ఇంకా ప్రాణాలు దక్కుతాయి అన్న పరిస్థితి కూడా. అలాంటి పరిస్థితుల్లో వారు ఎంత గజయితగాలైనా సరే ఆ శిష్యులు ఏం కేక పెట్టారు? బోధకుడా నశించిపోతున్నాం, నీకు చింత లేదా? హల్లెలూయా, హల్లెలూయా. ఇదే శిష్యులు యేసు ప్రభు కుంటూరికి కాళ్ళు ఇచ్చినప్పుడు ఆయనతో ఉన్నారు. అబ్బా ప్రభు చాలా కార్యాలు చేస్తున్నారు. ఇదే శిష్యులు యేసు ప్రభు గుడ్డివారి కళ్ళు తెరిచేసినప్పుడు యేసైతే ఉంటే మనకు పర్వాలేదు అనుకున్నారు. ఇదే శిష్యులు యేసు ప్రభు వారు పక్షవాత రోగిని పైకి లేపినప్పుడు ఇంకా మన జీవితాలు ప్రభుతో ఉండిపోదాం అనుకున్నారు. ఇదే శిష్యులు ఆయన చనిపోయిన శరీరాలను తిరిగి లేపినప్పుడు ఇంకా మనకి తిరిగి లేదనుకున్నారు. హల్లెలూయా. అదే శిష్యులకు ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు ఏమంటున్నారండి? బోధకుడా నశించిపోతున్నాం, నీకు చింత లేదా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఇతరులకు కష్టాలు వచ్చినప్పుడు మనం వాళ్ళు ఏం చేస్తామండి? బలపరుస్తాం, ధైర్యం చెప్తాం, ఏం పర్లేదు. అదే మనకు కష్టం వచ్చినప్పుడు ఎవరు రావాలా? ఇతరులు రావాలి. హల్లెలూయా. మనకు కష్టం వచ్చినప్పుడు ఒక భయం అనేది మనం ఏం చేస్తుంది? ఆవరిస్తుంది. అబ్బా ఎవరన్నా వచ్చి నాకు ధైర్యం చెప్తేవా అని అనుకుంటాం. హల్లెలూయా. అనేక మందిని బలపరిచిన శిష్యులు, ప్రభుత్వం అనేక కార్యాలు చూసిన శిష్యులు వారి మీద కష్టం వచ్చినప్పుడు ఏమంటున్నారండి? బోధకుడా నశించిపోతున్నావు, నీకు చింత లేదా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వదిలేశాడండి? వదిలేసామా? ఏం చేశాడు? వెంటనే లేచాడంట. ఒక్క కేక పెట్టగానే బోధకుడా నశించిపోతున్నావు, చింత లేదా? వెంటనే లేచి గాలిని తుఫాన్ని గద్దించాడంట. హల్లెలూయా,
గాలిని తుఫాన్ని గద్దించగానే ఏమైపోయింది? గాలి ఆగిపోయింది, సముద్రము నెమ్మలం అయిపోయింది. హల్లెలూయా. శిష్యులు అనుకున్నారా, ఈయన ఎవరో కానీ గాలి తుఫాను ఈయనకి లోబడుతున్నాయి. హల్లెలూయా. అప్పుడు ప్రభు అన్నాడంట, ఇంకా మీరు నమ్మిక లేక ఉన్నారు, అల్ప విశ్వాసులారా, ఎందుకు సందేహపడతారు? హల్లెలూయా. మన దేవుడు ఎవరండి? సృష్టికర్త. భూమిని, ఆకాశాన్ని, అందున్న సమస్తాన్ని నోటి మాట ద్వారా సృష్టించాడు. మనిషిని మటుకు ఎలా చేశాడండి? ఆయన స్వరూపంలో చేసి జీవాయును వదగానే మనిషి ఏమాడంట? జీవాత్మాయను. పురుషుణ్ణి కూడా దేవుడు తయారు చేశాడు, స్త్రీని కూడా దేవుడు తయారు చేశాడు. దేవుడు చేసిన మొదటి మనిషి ఎవరండి? దేవుడు చేసిన మొదటి పురుషుడు ఆదాం. మొదటి స్త్రీ ఎవరు? ఆదాము అవ్వలు తల్లి గర్భంలోంచి బయటికి రాలేదు. దేవుడు స్వయంగా తన స్వహస్తాలతో వారిని నేల మంటితో నిర్మించాడంట. ఆయన పక్కటెముకని తీసి ఏం చేశాడంట? స్త్రీగా బొమ్మను చేసి జీవవాయుని వదగానే జీవాత్మాయుడు. హల్లెలూయా. సృష్టి అంతటిని దేవుడు నోటి మాటతో చేసినా సరే, మనుషుల్ని తయారు చేసినప్పుడు ఆయన కష్టించి పని చేశాడండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదేనా నా టాపిక్ మనది కాదు, కానీ ఆయన నశించిపోతున్నాం బతకడు అనగానే వెంటనే లేచి ఏం చేశాడండి? గాలిని తుఫాన్ని గద్దించుకొని ఏమైపోయింది? నెమ్మలం అయిపోయింది. ఈ రాత్రికాల సమయంలో ఏ తుఫాను నీ జీవితం మీదకి వీస్తుందో, రోగం అనే తుఫాను వీస్తుందా? ఆర్థిక పరిస్థితులు అనే తుఫాను వీస్తుందా? శూన్యము, అంధకారం అనే తుఫాను వీస్తుంది. కుటుంబంలో కల్లోలము, భర్తకి భార్యకి పడట్లేదు, భార్య భర్తను కొట్టేస్తున్నాడు, భయంకరమైన వేదంతో ఉన్నావా ఓ సహోదరి? ఏ తుఫాను నీ జీవితం మీదకి వీస్తుంది? ఎలుగెత్తి కేకవే, యేసయ్యా నాకు సహాయం చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే ఆయన లేచి నీ జీవితంలో వీస్తున్న తుఫాను ఆయన ఏం చేస్తాడంట? గద్దిస్తాడంట. వెంటనే అది ఏమైపోద్ది? నెమ్మలం అయిపోద్ది. మన ప్రేమ్ కుమార్ గారు సాక్ష్యం చెప్పారు. చాలా దగ్గరికి వెళ్ళినా ఏమవలేదు, ఎవరో ప్రభు దగ్గర తీసుకొచ్చారు. ఆయన జీవితంలో వీస్తున్న తుఫాను ఏమైపోయిందండి? నెమ్మలం అయిపోయింది. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో నీ జీవితంలో ఎలాంటి తుఫాను వీచినప్పటికీ కూడా ప్రభు దగ్గరికి వచ్చి ఒక్క కేక పెట్టగానే ఆయన ఏం చేస్తాడంట? వెంటనే ప్రార్థన ఆలకిస్తాడంట. అందుకే ఒక వాక్యం ఉంది, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వస్తారు. మన దేవుడు ఏం చేస్తాడండి? ప్రార్థన ఆలకిస్తాడు. ప్రార్థనకి ఏం చేస్తాడు? జవాబునిచ్చే దేవుడు. హల్లెలూయా. ఇక్కడ గొల్లవారు భయపడగానే దూత ఏమందండి? భయపడకండి. ఎందుకంటే ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువార్తమానం. ప్రజలందరంటే ప్రపంచం మొత్తం సంతోషకరమైన సువార్త ఏంటంట? రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. మీరేం భయపడాల్సిన పని లేదు. మీ కొరకు ఎవరు పుట్టారు? రక్షకుడు. మన పాపముల నుంచి ఆయన మనం రక్షిస్తాడు కాబట్టి ఆయనకి యేసు అని పేరు పెడతారంట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నెంబర్ 1 ఏంటి? భయపడకండి. నెంబర్ 2 ఏంటి? రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన పేరేంటండి? యేసు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు అనే పేరు చెప్పగానంట శాతాను శక్తులన్నీ గడగడగడలాడిపోతాయంట. ఒకసారి ఒక సహోదరుడు ఒక దర్శనం చూశాడంట. ఆ దర్శనంలో నరకంలో సాతాను లూసిఫర్ సింహాసనం వేసుకొని కూర్చున్నాడంట. కూర్చోగానే ఎవరో వెళ్ళి చెవిలో యేసు అన్నారంట. వెంటనే గాబరా అయిపోయి యేసుప్రభు అప్పుడే వచ్చాడా, ఇక్కడ కూడా వచ్చాడా అని చెప్పి చాలా గందరగోళ భయానికి గురైపోయాడంట. ఎందుకంటే యేసుప్రభు ఎందుకు వచ్చాడండి ఈ భూలోకానికి? మనుషులందరి గురించి తన ప్రాణం పెట్టి తన రక్తం కార్చి ఆయన మరణించి తిరిగి లేవడం ద్వారా సాతాను తనని ఏం చేశాడు? చెదగొట్టాడు. హల్లెలూయా.
మరణించి తిరిగి లేవడం. మీరేం భయపడవలసిన పర్లేదు. ఎందుకంటే మీ గురించి ఎవరు పుట్టారు? రక్షకుడు. తన ప్రజలను వారి పాపల నుంచి ఆయనే రక్షిస్తారు కనుక ఆయనకి ఏం పేరు పెట్టారు? యేసు. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నీ గురించి నా గురించి సిలువలో తన ప్రాణం పెట్టి తన రక్తాన్ని కాచడానికి వచ్చాడు. యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం భూలోకానికి వచ్చి కన్య గర్భమందు జన్మించి మన ప్రకాష్ గారు చెప్పినట్టు 33.5 సంవత్సరాలు ఈ భూలోకంలో జీవించి కుంటివారి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డివారి కళ్ళు ఇచ్చాడు, పక్షవాత రోగులను పైకి లేపాడు, చివరికి చనిపోయిన శరీరాలను కూడా పైకి లేపి తను దేవుడిని నిరూపించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు అన్నాడు, నేను ఈ లోకానికి ఎందుకు వచ్చానంటే మనుషులందరి గురించి నా ప్రాణం పెట్టి నా రక్తము కార్చడానికి ఈ లోకానికి వచ్చాను అని చెప్పి ఆయన్ని అయోధులు హింసించి ఆయన ఏం చేశారు? సిలువ వేశారు. ఆయన చేతులకి మేకలు కొట్టారు, కాళ్ళకి మేకలు కొట్టారు, పక్కలో బల్లం పోటు, తలకి ముళ్ళ కిరీటం, వీపు మీద 39 కరుడా దెబ్బలు. హల్లెలూయా. సిలువలో ఆయన 3 కార్యాలు చేశాడండి. దెబ్బలు తిన్నాడు, వీపు మీద 39 కొడా దెబ్బలు కొట్టారు, కాళ్ళకి మేకలు, చేతుల మేకలు, పక్కలో బల్లం పోటు, తలకి ముళ్ళ కిరీటం. ఆయన పొందిన దెబ్బల వల్ల మన రోగాలకి స్వస్థత. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుల్లో యేసు ప్రభు నామములో స్వస్థతలు వస్తున్నాయంటే అదే మంత్రం కాదండి. ఆయన పొందిన దెబ్బల వల్ల మన రోగాలకి స్వస్థత. యేసు ప్రభు సిలువలో ఏం చేశాడంటే మనకున్న చెడునంతా ఆయన తీసేసుకొని ఆయనకున్న మంచినంతా మనకి ఇచ్చేసాడు. మన రోగాన్ని తీసుకొని ఆయన ఆరోగ్యాన్ని ఇచ్చాడు. మన పేదరికాన్ని తీసుకొని ఆయన ధనవంతుని ఐశ్వర్యం మనకిచ్చాడు. మనకున్న సమస్యలు తీసుకొని ఆయనకున్న శాంతిని, సమాధానాన్ని మనకిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. ఇది నాన్న ఏ భారము నిన్ను ఆవరిస్తుందో, ఏ భయం నిన్ను ఆవరిస్తుందో, ఏసా పలానా భయంలో ఉన్నాను, పలానా భారంలో ఉన్నాను, ఇది నా మీద తీసివేయండి ప్రభు అంటే వెంటనే ప్రభువు స్పందిస్తాడు, ప్రభువు స్పందిస్తాడు. హల్లెలూయా. ఆయన పొందిన దెబ్బల వల్ల ఏంటంట మన రోగాలకి స్వస్థత. ఈ దినాల్లో యేసు నామములో క్యాన్సర్లు బాగైపోతాయి, చనిపోయిన వారు కూడా బతికేస్తున్నారు. దానికి కారణం అంటే ఏ మంత్ర తంత్రాలు కాదు, ఆయన పొందిన దెబ్బల వల్ల మన రోగాలకి స్వస్థ. ఆయన నామం మహింపరచబడిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నాన్న ఏ రోగమైనా యేసు ప్రభు పొందిన దెబ్బల వల్ల ఏంటి? స్వస్థత. ఇది నన్ను ఎటువంటి రోగంలో ఉన్నా సరే, ప్రభా నా రోగాలన్నిటి గురించి సిలువలో దెబ్బలు తిన్నావు కదా, ఇగో నా రోగాన్ని తీసివేసి నీ ఆరోగ్యాన్ని నాకు ఇవ్వండి అంటే వెంటనే ప్రభు నీ రోగాన్ని స్వస్థపరిచి ఆయన ఆరోగ్యాన్ని నీకు ఇస్తాడు. ఆయన ఎలాంటి ఆరోగ్యం అంటే 33.5 సంవత్సరాల యవ్వన రక్తాన్ని కార్చాడండి. ఎలాంటి రక్తం అంట? 33.5 సంవత్సరాలు యవ్వన రక్తాన్ని కార్చాడు. యేసు ప్రభు ఎత్తు చరిత్రకారులు చెప్తున్నారు 6 అడుగులు 2 అంగుళాలు అంట. యేసుప్రభు ఎత్తు ఎంతండి? 6 అడుగులు 2 అంగుళాలు అంటే ఆజానుబాహుడు. ఆయన బలంగా ఉండేవాడు. అలాంటి బలమైన వ్యక్తి 33.5 సంవత్సరాలు తన యవ్వన రక్తాన్ని నీ గురించి నా గురించి సిలువలో కార్చాడండి. హల్లెలూయా. నీ గురించి నా గురించి ఎవరు ప్రాణం పెట్టలేదు. యేసయ్య తన ప్రాణాన్ని నీ గురించి నా గురించి ధారపోర్చాడు. నెంబర్ 1 ఏంటి? ఆయన పొందిన దెబ్బల వల్ల మన రోగాలకి. నెంబర్ 2 ఆయన కార్చిన రక్తం వల్ల మన పాపాలకి క్షమాపణ. యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనల్ని పవిత్రులుగా చేసి నీతిమంతులుగా చేసేస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే యేసు రక్తం కిందకి వస్తారో, యేసయ్యా నేను పాపిని, మీ రక్తం నా గురించే కార్చావు, మీరు కార్చిన రక్తంతో నా ప్రతి పాపముని కడిగి శుద్ధి చేయండి, మీ బిడ్డగా నన్ను చేసుకోండి అంటే వెంటనే యేసయ్య తన రక్తాన్ని నీ మీద నా మీద ప్రోక్షీకరించి ఏం చేస్తారంట? శుద్ధి చేసి పాపాలని ఆయన బిడ్డగా చేసుకుంటారంట. ఎందుకంటే సర్వ పాప పరిహారార్థం రక్త ప్రోక్షణావశ్యకం, తదరక్తం పరమాత్మ నా పుణ్యదాన బలియాగం. సర్వ పాప పరిహారార్థం సమస్త మానవాళి పాపాలు క్షమించబడాలంటే రక్త ప్రోక్షణ ఆవశ్యకం, రక్తం చిందించవలసిన అవసరం ఉంది. తదరక్తం ఆ రక్తం పరమాత్మ నా పుణ్యదాన బలియాగం. పరమాత్ముడే
పుణ్యంగా బల. ఆ పరమాత్ముడు ఎవరి రూపంలో వచ్చాడండి? యేసయ్య రూపంలో వచ్చి ఆయన బలయ్యాడు. కోడిల యొక్క మేకల యొక్క రక్తం అవసరం లేకుండా ఆయనే తన పరిశుద్ధ రక్తాన్ని నీ గురించి నా గురించి చిందించాడు. యేసయ్య నేను పాపిని, నన్ను క్షమించి మీ రక్తంతో కడగడంటే యేసయ్య తన రక్తంతో మన పాపాలన్నీ క్షమించి ఆయన కుమారుడుగా కుమార్తెగా మనం చేసుకుంటాడు. ఆయన సిలువలో 3 కార్యాలు చేశాం కదా. ఫస్ట్ది ఏంటండి? ఆయన పొందిన దెబ్బల వల్ల మన రోగాలకి స్వస్థ. రెండోది ఆయన కార్చిన రక్తం వల్ల మన పాపాలకి. మూడవదిగా ఆయన మరణించి తిరిగి లేవడం వల్ల. యేసుప్రభు సమాధిలో ఉండిపోలేదండి. ఈ దినానికి కూడా ఇజ్రాయెల్ దేశంలో మీరు వెళ్తే ప్రభు సమాధి ఎలాగుంటుంది? ఖాళీగా ఉంటుంది. ఆయన చెప్పినట్టే 3వ దినాన్ని ఏం చేశాడు? తిరిగి లేచి ఆయన మరణించి తిరిగి లేవడం వల్ల శతాను శక్తుల మీద జయం. హల్లెలూయా. యేసు నామంలో ప్రార్థన చేస్తే దెయ్యాలు ఏమవుతాయి? గడగడ ఉనికిపోతాయి. ఎందుకంటే ఆయన మరణించి తిరిగి లేవడం వల్ల సాతాను తలని ఏం చేశాడు? చెదగొట్టాడు. ఆ విజయాన్ని ఎవరికి ఇచ్చారంటే ఆయన నమ్ముకున్న బిడ్డలకి ఇచ్చాడు. హల్లెలూయా. ఇది నువ్వు ఆయన నమ్ముకుంటే, లేకపోతే ఆయన నువ్వు ఆరాధిస్తే ఆ విజయం నీకు సొంతము సాతాను శక్తుల మీద. హల్లెలూయా, హల్లెలూయా. యేసుప్రభు మళ్ళీ రాబోతున్నాడండి. యేసుప్రభు రాబోతున్నాడు. ఆయన నమ్ముకున్న బిడ్డలు ఆయన తీసుకెళ్ళిపోవడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, భయపడొద్దు. ఎందు గురించి? రెండోది, నీ గురించి రక్షకుడు పుట్టి ఉన్నాడు. మూడోదిగా తన ప్రజలను వారి పాపల నుంచి ఆయనే రక్షిస్తాడు. మనందరి పాపాల నుంచి ఆయన తన మీద వేసుకొని మనకు రావాల్సిన శిక్ష. నేను పాపం చేస్తే శిక్ష నాకు రావాలి. నా శిక్షను ఆయన మీద వేసుకున్నాడు. నువ్వు చేసిన తప్పులు నీ శిక్ష ఆయన మీద. అందుకే యోహాను ఆ భక్తుడు చెప్పాడు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లలాగా వధించేశారంట ఆయన్ని. నీ గురించి నా గురించి సిలువలో రక్తం కార్చాడు. యేసయ్య నేను పాపిని, నన్ను క్షమించి మీ రక్తంతో కండి. యేసు రక్తం ప్రతి పాప నుంచి మనం పవిత్రులుగా చేస్తాయి. 4వదిగా ఆయనకి ఇష్టమైన మనుషులకి భూమి మీద సమాధానం. ఆయనకి ఇష్టమైన బిడ్డలాగా మనం జీవిస్తే ప్రభు అంట ఈ భూమి మీద కూడా శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని ఇస్తారంట. ఆయనకి ఇష్టమైన బిడ్డలాగా మనం జీవించాలంటే ఏం చేయాలండి? ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన జీవితం ఉండాలంట. ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలి, ప్రతి వారము దేవుని మందిరానికి వెళ్ళాలి, ఆయన ఆరాధించాలి. ఒకవేళ చెడ్డ పనులు మన హృదయంలో ఏమైనా ఉంటే అవి తీసివేయాల్సి, ద్వేషము, కలహము, క్రోధము, అహంకారము, వేషధారణ, డంబము, ఇవన్నీ ఏం చేయాలండి? తీసివేసి ప్రభువా నన్ను క్షమించండి, ఇవన్నీ నాలో తీసేస్తున్నాను మీరు రక్తంతో కదండి. ఇక ప్రతి వారం నీ మందిరానికి వెళ్తున్నాను, ఇవన్నీ వాక్యం చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను అంటే అప్పుడు ప్రభు అంటాడు, ఇక నాకు ఇష్టమైన బిడ్డగా నువ్వు ఉంటున్నావు, నాకు ఇష్టమైన కుమారుడుగా కుమార్తెగా నీవు ఉన్నావు, నీకు నేనేమిస్తాను? శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని ఇస్తానని చెప్పి మన కుటుంబంలో, మన వ్యక్తిగత జీవితంలో ప్రభు శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని ఇస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే నాన్న. అందువల్ల మనం ఏం అవసరం లేదు చెప్పండి ఒకసారి? భయపడతాం. ఎందుకు? రక్షకుడు పుట్టాడు, మన పాపల నుంచి ఆయన రక్షిస్తాడు. 4వదిగా ఆయనకి ఇష్టమైన బిడ్డగా ఉంటే మనకి శాంతి, శాంతిని, సమాధానాన్ని, నెమ్మది ఇస్తాడు. ఆ ఇమ్మానుయేల్ దేవుడు. ఇమ్మానుయేల్ అంటే ఎవరండి? దేవుడు మనకి తోడు. ఆ ఇమ్మానుయేల్ మనందరికీ తోడుగా ఉంచి నడిపించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, ప్రియగల దేవా, ఇది నాయగో నీ కుమారుడు సేవకులు మోజెస్ గారిని బట్టి నీకు వందనాలు. ఎంతో కష్టించి ప్రభా మరి ఈ ప్రదేశంలో నీ యొక్క సువార్తను ప్రకటిస్తుండగా నాయన, ఓ దేవా, నీ కుమారుని తన పరిచర్యను మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినము చెప్పిన మాటలు మా హృదయాల్లో ఫలించేలా చేయండి దేవా. ఓ దేవా, కృప చూపండి ఆయన. ఈ యొక్క కుమారుడు సంఘాన్ని మీరు దీవించి 30 60 100 ఫలింపు చేయమని ప్రార్థిస్తాను. తన భార్యను, బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ కాపుదల ఉంచండి. ప్రకాష్ గారిని, నన్ను చేయవండి. ఇక్కడ ఈ విశ్వాసాలందరినీ, ఈ బిడ్డలందరినీ, చిన్న బిడ్డల వరకు అందరినీ నీ కృపగల హస్తాలకు సమర్పిస్తాను. మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తాను. చిన్న ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలమ్మా. నాకు సమయం ఇచ్చిన సేవకులు కూడా ప్రభు పెట్టమన్నాను.